మన మనుషులు మారాలి, మనం వాళ్ళ దుకాణాలకు పోడు బైకాట్ చేయాలి. ఇంతకుముందు సమోసాలు తెప్పిస్తా అంటే నాన్న సమోసాలు మారడోళ్ళ దుకాణాలు మాత్రం వద్దు అని నేను నిజంగా బంద్ చేసిన. వాడు ఏ రోజైతే తెలంగాణలో 1000-2000 సంపాదించుకొని తాగి పంటారు అన్న నాటి నుంచి నాకు గోకుల్ చాట్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి తింటున్నా. మా అమ్మమ్మ ఇల్లు పక్కకే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నేను పోతా ఆడి తింటా. ఇప్పటి వరకు కూడా వాడు మొత్తం ఆ గోకుల్ చాట్ వాడు మొన్న నేను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటా పంపించి స్పాట్లో పంపిస్తే ఓన్లీ క్యాష్ అని బోర్డు పెట్టింది వాడు. ఓన్లీ క్యాష్. ఇవాళ మనం పోతుంటే రోడ్డు పండు పోతుంటే అనకుండా పోతుంటే కంకులమ్మేటోళ్ళ దగ్గర కూడా స్కానర్ ఉన్నది. నువ్వు ఎవరి దగ్గర కన్నా మా దగ్గర సండే మార్కెట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, ఆలుగడ్డలు నువ్వు ఏది కొంటే అందుకు పోయినా కానీ రోడ్డు మీద ఉన్నది. కానీ గోకుల్ చాటోడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇంతమంది చనిపోయినారు కదా, మంది చనిపోయారు, దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడైనా జరిగినాయంటే ప్రపంచం మొత్తం తెలుసు. అక్కడ ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరిగి మొత్తుకుంటున్నా కానీ ఇప్పటికీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్.